Jayashree Liberty Hospitals on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. దేశంలో మరో దారుణ సంఘటన, సభ్య సమాజం తలదించుకునేటువంటి అత్యంత పైశాచిక ఘటన అయోధ్యలో జరిగింది. అయోధ్య రామ మందిరానికి ఎంతో పేరుగాంచినటువంటి ఆ ప్రాంతంలో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా రాముని జన్మస్థలంగా భావించేటువంటి ఆ ప్రాంతంలో ఒక అయోధ్య అద్భుతమైనటువంటి టెంపుల్ కూడా నిర్మించిన తర్వాత మొత్తం హిందూ భక్తులందరూ కూడా సంఘటితమైనటువంటి ఒక ప్రాంతంగా, ఒక డివోషనల్ క్యాపిటల్ గా భావించేటువంటి అయోధ్యలో అత్యంత దారుణమైనటువంటి సంఘటన, అత్యాచారం జరిగింది ఒక మహిళ పైన. అది కూడా వర్ణించలేనటువంటి విధంగా ఆ ఘటన జరిగింది. దీనికి సంబంధించి అక్కడ ఎంపీ కూడా స్పందిస్తూ బోరున ఏడుస్తూ మీడియా ముందే ఆయన రాజీనామా కూడా చేస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి చూస్తే అది ఎంత దారుణంగా ఉందో చూడొచ్చు. ఒకసారి వార్త చూద్దాం. చాలా కలిచివేసేటువంటి ఘటన ఇది. అయోధ్యలో దళిత యువతిపై అత్యాచారం, బాధిత యువతి కుటుంబానికి న్యాయం జరగాలి, లేదంటే లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా. మీడియా ఎదుట ఫైజాబాద్ ఎంపీ అవధేశ్ కంటతడి. నిన్న ఆ ఎంపీ మీడియా ముందుకు వచ్చి చాలా విలపించాడు. ఎందుకంటే అత్యాచారం జరిగినటువంటి ఘటన అంత తీవ్ర స్థాయిలో ఉంది. అది సరే, వార్త మొత్తం చదుదాం. దళిత యువతి పైన అత్యాచారం ఉత్తరప్రదేశ్ లో దుమారం రేపుతోంది. అయోధ్య సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి గురువారం రాత్రి భాగవతం వినేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శనివారం ఆమె మృతదేహాన్ని అత్యంత దారుణ స్థితిలో గ్రామ సమీపంలోని ఒక కాలువలో గుర్తించారు. కాళ్ళు చేతులు విరగ్గొట్టి కళ్ళు పీకేయడమే కాక, చూడండి ఎంత దారుణమైనటువంటి స్థితితో, కాళ్ళు చేతులు విరగ్గొట్టి కళ్ళు పీకేసి మర్మావయాలలో కర్రలు దూర్చి అక్కడ నిర్జీవంగా పడిపోయినటువంటి బాడీ కనిపించింది. శరీరం పైన ఇతర చోట్ల తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నాయని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. యువతి అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగా స్పందించలేదని విమర్శించారు. పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని, అది వచ్చాక నిజాలు తేలుతాయని స్థానిక పోలీసులు తెలిపారు. కాగా అత్యాచార ఘటనపైన మీడియాతో మాట్లాడుతూ ఫైజాబాద్ ఎంపీ అవధేశ్ ప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు. ఓ మర్యాద రామ, ఓ సీతమ్మ తల్లి, మీరెక్కడున్నారు అంటూ రోధించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, లేదంటే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. లోక్సభలో ఈ విషయాన్ని లేవనెత్తుతానని, ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. చూడండి, చెప్పుకోవడానికే ఒళ్ళు గగుర్లు పుట్టించేటువంటి వార్తలా కనిపిస్తుంది. ఇది చాలా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా స్పందించేటువంటి సెలబ్రిటీలా, లేకుంటే మిగతా వారా, సోషల్ యాక్టివిస్టుల, వీళ్ళందరూ ఎడిపోయారో తెలియదు కానీ చెప్పుకోవడానికి అత్యంత హేయమైనటువంటి స్థితిలో ఆ బాడీ కనిపించింది. ఆ కాలువలో ఆమె కాళ్ళు చేతులు కళ్ళు పీకేయడమే కాకుండా మర్మంగాలలో కర్రలు కూడా ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఎంత నీచ స్థితిలో ఆ దుండగులు, రాక్షసులు ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసి చంపేశారో స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి దుండగులను, రాక్షసులను బహిరంగంగానే ప్రజల మధ్య ఎన్కౌంటర్ చేయడమో లేకుంటే కొట్టి చంపేయడమో చేస్తే తప్ప బుద్ధి రాదనేటువంటి విషయాన్ని గతంలో చాలా సందర్భాలలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చెప్పుకోవడం జరిగింది. మరలా అలాంటి ఘటన పునరావృతం జరిగింది. కోల్కతాలో వైద్యురాలి ఘటన జరిగింది, దేశం అంతా కదిలింది. మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి, కామన్గా ఇదంతా నడుస్తూనే ఉంది. దీనికి ఎక్కడ పులి స్టాప్ పడాలి? ఇలాంటి ఘటనలకు అలాంటి దుండగులు, రాక్షసుల బుద్ధి రావాలంటేనే జంకేలాగా చర్యలు ఏం తీసుకోవాలనేది ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు సీఎం గా. ఆయన చాలా అగ్రెసివ్ గా ఉంటారు. చిన్న విషయాలకు కూడా బుల్డోజర్ను తీసుకువెళ్ళేటువంటి ముక్కుసూటి మనిషి. మరి ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి. దీన్ని కూడా ఎన్కౌంటర్ దిశగా తీసుకువెళ్తారా? ఈ ఘటన చేసినటువంటి వ్యక్తులను పట్టి న్యాయపరంగా శిక్షను అనుభవించేలా చేస్తారా? ఏ రకంగా ముందుకు వెళ్తారని చూడాలి. ఏదేమైనా కూడా ప్రస్తుతానికి ఇది చాలా దుర్భరమైనటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఇంకా అంత హైలైట్ కాలేదు, కానీ కొంత లేటుగా బయటకు వచ్చినా కూడా నిన్న ఎంపీ మీడియాతో మాట్లాడి కన్నీటి పర్యంతమైన తర్వాత కొంత వెలుగులోకి వచ్చింది. దీనిపైన అందరూ స్పందించి, సోషల్ యాక్టివిస్టులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ వార్త పైన స్పందించి దీన్ని కనుక ఖండించకపోతే ఎంత దారుణమైనటువంటి విషయం ఇది చెప్పుకోవాల్సిన పని మళ్ళొకసారి లేదు. కాబట్టి ఖచ్చితంగా అందరూ ముక్త కంఠంతో ఖండించాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అలాంటి రాక్షస ఆలోచనలతో కూడుకున్నటువంటి వ్యక్తులకు భయం కలిగేటువంటి విధంగా శిక్షలు ఉండాలి, బహిరంగ శిక్షలే ఉండాలి. అవసరమైతే సొంత నిర్ణయాలు కూడా కొన్ని ప్రభుత్వాలు తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాంటి వ్యక్తులకు భయం కలిగించేటువంటి విధంగా ఏదేమైనా కూడా ఆ మహిళకి, చనిపోయినటువంటి యువతికి న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కూడా కోరుకుందాం.